ఇండియా డెవలప్ అవుతుంది అని, వరల్డ్ లో లార్జెస్ట్ డెమోక్రసీ అని, ఇంకా వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ అని మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి మన ఇండియన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వర్స్ట్ కండిషన్ లో ఉన్నాయని ఎందుకు చెప్పరు? ఇది డెవలప్మెంటా లేక సిస్టమ్ ఫెయిల్యూరా? ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ని పూర్ పీపుల్ కోసం బిల్డ్ చేశాము అని, ఇంకా ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తాము అని చెప్తారు. కానీ గ్రౌండ్ రియాలిటీకి వస్తే చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో బెడ్ సరిపోక పేషెంట్స్ ఫ్లోర్ మీద పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటారు. వార్డ్స్ ఓవర్ క్రౌడెడ్ గా ఉంటాయి. ఒక బెడ్ మీద 2 పేషెంట్స్ పడుకునే సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. డాక్టర్ షార్టేజ్ పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ లో శానిటైజేషన్ కండిషన్ వర్స్ట్ గా ఉంది. డర్టీ వార్డ్స్, డర్టీ టాయిలెట్స్, ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా పెరిగిపోతుంది. ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ లేట్ గా రావటం, పేషెంట్స్ ని స్ట్రెచర్స్ లేక హ్యాండ్స్ పైన క్యారీ చేయటం, హాస్పిటల్స్ లో ఫ్రీ మెడిసిన్స్ ఉన్నా కూడా అవుట్ సైడ్ మెడికల్ షాప్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా కొన్ని హాస్పిటల్స్ లో బెడ్ కోసం, ఫాస్ట్ రిపోర్ట్స్ కోసం, అంబులెన్స్ లో తీసుకురావడం కోసం లంచాలు అడుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో లేని సమస్య అంటూ లేదు. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ యొక్క కండిషన్. ఎలక్షన్స్ ముందు ఓట్ కోసం బిచ్చమడిగే ప్రతి పొలిటిషియన్ మేము హెల్త్ కేర్ ని ఇంప్రూవ్ చేస్తాము అని ప్రామిస్ చేస్తారు. కానీ జనం వాళ్ళకి ఎలాగో ఎదురు తిరగరు కాబట్టి ఎన్ని సమస్యలున్నా వాళ్ళకి పట్టింపు ఉండదు. నా ఒపీనియన్ లో ఇండియా డెవలప్ అవ్వాలి అంటే బిగ్ ప్రాజెక్ట్స్ కన్నా ముందు పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే హాస్పిటల్స్ లో పేషెంట్ కి రిలీజియన్, క్యాస్ట్, పాలిటిక్స్ ఇవేమీ ఉండదు. అక్కడ ఒక్కటే ఐడెంటిటీ ఉంటుంది, అదే హ్యూమన్ లైఫ్. మరి మీ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్ కమెంట్స్ లో షేర్ చేయండి.